డాక్టర్ గారు, నేను నా లింగం పరిమాణాన్ని పెంచుకోగలనా? లింగం చిన్నదిగా ఉండటంతో బయటకు వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి పబ్లిక్ యూరినల్స్లో మూత్ర విసర్జన చేయడానికి సిగ్గుగా ఉంటుంది. చాలామంది మగవాళ్ళు వాళ్ళ పురుషాంగం చిన్నది అని అనుకుంటూ ఉంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కానీ చిన్నదిగా ఉండదు. మామూలు గుర్తించండి, ఇప్పుడు అందరు మనుషులు ఒకటే ఎత్తు, లావు, బరువు ఉంటారా? ఉంటారు కదా. మనిషికి తేడా. ఒకడు 6 అడుగులు ఉండొచ్చు, ఒకడు 5 అడుగులు ఉండొచ్చు, ఒకడు 5.5 అడుగులు ఉండొచ్చు, ఒకడు 4 అడుగులు ఉండొచ్చు. కానీ ఎంత ఎత్తున అందరూ ఆకలి దప్పులు ఒకటేలా ఉంటాయి, అందరు నేచర్ ఆలోచన ఒకటేలా ఉంటాయి, అన్నీ ఒకటేలా ఉంటాయి. కానీ హైట్లో తేడా ఉంటాయి, బరువులో తేడా ఉంటాయి. ఆరంగానే మగవాళ్ళందరికీ పురుషాంగం ఒకలా ఉండదు. అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉండనట్లుగా అందరు మగవాళ్ళకి పురుషాంగం ఒకటే సైజు ఉండదు. 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మధ్య రేంజ్లో ఉంటారు. కొంతమందికి 4 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 3 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 3.5 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 2.5 అంగుళాలు ఉంటుంది, కొంత 2 అంగుళాలే ఉంటుంది. కానీ యావరేజ్గా మాత్రం అది 2 అంగుళాలు ఉండొచ్చు, 3 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు. స్తంభించడం గట్టిపడ్డప్పుడు మాత్రం సాధారణంగా 5 అంగుళాలు ఉంటుందండి. 5 అంగుళాలు. కానీ కొంతమంది 4 అంగుళాలు ఉంటుంది. 4 అంగుళాలు ఉన్నాడు ఒక్కోసారి వాడికి 4.5 అంగుళాలు అవుతుందండి. ఎక్కువదు 4 చూడడానికి ఇంత లావు ఇంత ఇప్పుడు 4 అంగుళాలు ఉండొచ్చు. కానీ గట్టిపడ్డప్పుడు 4.5 అంగుళాలు ఉంటుంది. 4.5 అంతే ఉంటుంది. మామూలు టైంలో ఎంత ఉందో అది స్ట్రాంగ్గా తయారైనప్పుడు కూడా అంతే ఉంటుంది. మరి 4 అంగుళాలది 8 అంగుళాలు, 2 అంగుళాలది 5 అంగుళాలు అయినప్పుడు 4 అంగుళాలది 6 అంగుళాలు అవ్వాలి కదా అని అనుకుంటాను. అవ్వదు. ఎందుకంటే అందులోని ఎలాస్టిక్ టిష్యూ ఆల్రెడీ సాగిపోయి ఉంది. 2 అంగుళాలు ఉన్నవాడికి సాగుతుంది, 4 అంగుళాలు సాగదు. అంటే 4 అంగుళాలది 5 అంగుళాలు అవుతుంది, 2 అంగుళాలది 5 అంగుళాలు అవుతుంది, అరుదుగా 4 అంగుళాలు అవుతుంది, 2 అంగుళాలు 4 అంగుళాలు అవుతుంది, 4 అంగుళాలు కూడా 4 అంగుళాలే అవుతుంది, పెరగదు. మహా అయితే 6 అంగుళాలు పెరుగుతుంది కొంతమందికి. అంచేత అంగ పరిమాణం బట్టి అది పెద్దది అవుతుంది, ఇంత అవుతుంది అనుకోవద్దు. కావాల్సింటే సెక్స్ పరమైన కోరికలను అంగం గట్టి పడుతుందా లేదా అంతే కావాలి. అంగం గట్టి పడితే అతను 100% సెక్స్ ఫిట్. గట్టిపడాలి. స్త్రీకి తృప్తి కలిగేటందుకు వీర్యం పడకుండా దాన్ని నిలబెట్టుకోగలగాలి. అది కావాలి. కానీ ఎంత పరుగుడు వీడితో ఉన్నాడు, నా అంగం చెందగా ఉంది పెంచుకోవాలి, నాకు అంగం చెందగా ఉంది కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంచేత ఎక్కడైనా నలుగురితో కలిసి పబ్లిక్ టాయిలెట్స్ యూరినల్స్ వెళ్ళినప్పుడు పోసుకుడు ఎవడైనా చూసి వీడికి ఇంతే ఉంది అనుకుంటారు అని వీడు అనుకుంటాడు. ఎవడు అనుకోడు. ఎవరికైతే చెందగానే వాళ్ళు అనుకుంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం అది. అంతేగాని ఎవ్వరేం చూడరు. ఒక్కటి అంగ పరిమాణం పెంచడానికి మందులు అంటే ఏమీ లేవు. ఎవడైనా మందులు ఇస్తాను, ఇంజక్షన్ ఇస్తాను, లేహ్యాలు ఇస్తాను, తైలాలు ఇస్తాను, మర్దం చెయ్యి, అది చెయ్యి అని చెప్తే అంత హబ్బక్కు, చీట్ చేయడమే. కొంతమంది జాకీ లాంటివి పెట్టి బిగించుకోదాన్ని లాగు, లేదా వ్యాక్యూమ్ పంపేసి కుట్టుకో సాగుతుందంటే ఏం సాగదు. అంగం స్తంభి ఒకవేళ సాగితే ఇలాస్టిక్ లాగి లేకుండా ఇలాస్టిక్ ఉందనుకోండి, మీరు లాగా ఏమవుతుంది? సాగిపోతుందా? సాగిపోతుంది. అది ఎంత సాగాలో అంతే సాగుతుంది, ఇంకెక్కువ సాగదు. అంతగా ఎక్కువ సాగదు. ఆరగానే ఈ వ్యాక్యూమ్ పంపులు పెట్టి ఈ జాకీలు లాంటి పెట్టి సాగదీస్తే కొద్ది పెరిగితే పెరగచ్చు చూడడానికి ఆకారం. కానీ స్తంభించినప్పుడు ఎంత స్తంభించిందో, 2 అంగుళాలు ఉన్నప్పుడు ఎంత స్తంభించిందో 4 అంగుళాలు కూడా అంతే స్తంభిస్తుంది. అంతే, అంతగా ఎక్కువ స్తంభిస్తుంది. ఎందుకు ఈ ప్రయాస, ఇంత ఖర్చు పెట్టుకోవడం, ఇదంతా బాగా అంటే అంగ పరిమాణం పెద్దదిగా ఉండాలని ఆలోచన అనవసరం. అంగం గట్టి పడుతుంది లేదు చూడండి, హస్తప్రయోగం చేస్తాను లేదని చూడండి, హస్తప్రయోగం చేయడం గట్టి పడుతుంది లేదు చూడండి, హస్తప్రయోగం చేసేవాడు గట్టి పడుతుంటే ఇది పర్ఫెక్ట్లీ నార్మల్. అంతేగాని అంగ పరిమాణం పెంచుకోవాలి తహతలాడడం మీనింగ్లెస్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.